హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంత సింపుల్గా మరియు చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ కోడిగుడ్డు కారం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనము ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి ఇప్పుడు పసుపు, కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గుడ్లను తీసుకొని ఫోర్కుతో కానీ చాకుతో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకున్న ఆయిల్లో యాడ్ చేసుకొని మనం వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర మరియు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం మరియు గరం మసాలా, అదేవిధంగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, ఉల్లిపాయలు బాగా వేగాయి. ఈ స్టేజ్లో మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు మనము కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు చూసారా, ఆయిల్ బాగా పైకి తేలింది. ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గుడ్లని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో గుడ్లను యాడ్ చేసుకుంటే ఈ స్పైసెస్, ఈ టమాటాలో ఉన్న గుజ్జు అంతా గుడ్లకు పట్టి చాలా టేస్టీగా తయారవుతుంది. గుడ్లను యాడ్ చేసుకున్న తర్వాత మరొక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా మనము కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ కర్రీ దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్లో మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ గుడ్డు కారం తయారవుతుంది. దీన్ని మనం రైస్లోకి, రోటీస్లోకి మరియు చపాతీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనము చాలా ఈజీగా, సింపుల్గా, క్విక్గా తయారు చేసుకునే రెసిపీ ఇది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.